బీజేపీ బీఆర్ఎస్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఫోటోషూట్ కోసం బీజేపీ నేతలు మూసి నిద్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎవరిని నమ్మించడానికి బీజేపీ నేతలు ఈ మూసి నిద్ర చేస్తున్నారో చెప్పాలన్నారు. గుజరాత్ గులాం లాగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని, బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని విమర్శలు చేశారు. 3 నెలల పాటు మీరు అక్కడ ఉంటే వాస్తవిక పరిస్థితి తెరుస్తాయని ముఖ్యమంత్రి గారు అన్నారు. మీరు 10-12 గంటలు ఫోటో షూట్ చేసుకుని వచ్చినారు. ఇది కాదు ఒక రాజకీయ నాయకుడు చేయాల్సింది. నేను ఇవాళ మీతో చెప్తా ఉన్నాను, మీ ప్రధానమంత్రి మాటి మాటికి మన్ కీ బాత్ అంటాడు. ఇలా మూసికి బాత్ కరెంగే, ఛాయ్ పే చర్చ కాదు మూసిపై చర్చ కరెంగే. మా ముఖ్యమంత్రి అన్న ప్రకారం రండి, నేను కూడా వస్తాను. మీరు నేను 3 నెలల పాటు అక్కడే ఉందాం. 10 ఏళ్ళు జరిగిన నష్టాన్ని పూడుస్తామంటే మీకెందుకు కడుపు నొప్పి? 10 ఏళ్లుగా చూస్తాను, ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతుందనగానే రంగంలోకి దిగుతారు వీళ్ళు. బీఆర్ఎస్ పార్టీ ప్రొటెక్టర్స్ వీళ్ళు. అరే 10 ఏళ్ళు కేసీఆర్ మెలగబెట్టలేకపోయినాడు, మేమేదో చేస్తామంటే మీ కడుపు నొప్పి ఏంటి? వీళ్ళ నొప్పంతా హైదరాబాదు ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా దేశంలో నగరాలు కాదు ప్రపంచ నగరాలతో పోటీ పడుతున్న తర్వాత వీరికి నొప్పి మొదలైంది. ఎక్కడ గుజరాత్కి పోటీ వస్తుందో తెలంగాణ అనే భయంతో మోడీ కాళ్ళకి అడుగులకు మడుగులు నొక్కి ఈ నాయకులు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటా ఉన్నారు. ఇది స్పష్టంగా కనబడతా ఉంది. తెలంగాణ అభివృద్ధి కాకూడదు, దక్షిణ భారతదేశంలో ఏ పట్టణం అభివృద్ధి కాకూడదు. మీరు గుజరాత్కి గులాంలాగా ఎందుకు పనిచేస్తూ ఉన్నారు? మీరు తెలంగాణ ప్రజల ఓటుతో గెలిచినారు, వీళ్ళ తెలంగాణ మంత్రిగా ఉన్నారు. బండి సంజయ్ గారుడా కరీంనగర్ ఓటుతో గెలిచి ఇవాళ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ సుందరీకరణ అంటే ఎందుకు అడ్డుకుంటా ఉన్నారు మీరు? ఎవరు ఏమి చెప్పినా తెలంగాణ అభివృద్ధి విషయంలో లాలూచి ఉండదు, కాంప్రమైజ్ అనే మాటే లేదు. అది విద్యా డిపార్ట్మెంట్లో కావచ్చు, వైద్యం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఆఖరికి మూసీ నది ప్రక్షాళన కూడా కావచ్చు. ఎవరు ఎన్ని చెప్పినా ప్రభుత్వం మేము తీసుకున్నటువంటి రాష్ట్ర అవసరాల కోసం తీసుకున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవి కూడా ఆగవు. ఎంత బాధలు పడతా ఉన్నారు మూసీ నది ఇరువైపులు ఉన్న ప్రజలు అనేది మాకు పరిపూర్ణ అవగాహన ఉంది. మాకు అవగాహన ఉంది కాబట్టి మీరు అవగాహన తెచ్చుకోవడానికి ఒక 30 రోజులు 3 నెలలు అక్కడ ఉంటే మీకు అక్కడ స్థితిగతులు అర్థమవుతాయని ముఖ్యమంత్రి చెప్పినారు. ఒక రోజులో ఏమర్థమైంది? మాకు అర్థమైంది మాత్రం సాక్స్ వేసుకొని, కొత్త సాక్స్ కొత్త బెడ్షీట్ వేసుకొని కిషన్ రెడ్డి గారు పడుకుంది మాత్రం అర్థమైంది. ఆ సాక్స్ ఎందుకు వేసుకున్నారో, మరి ఎన్ని దోమలు ఆయన కుట్టినాయో, ఆ వీడియో రికార్డులు ఎన్ని దోమలు కనబడ్డాయో అది ప్రజలకు అర్థమైతే సరిపోతుంది.